వాటర్లో వాష్ చేసి తింటున్నాం కదా అని తినకండి. పైన పీల్ మొత్తం ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎంత పని ఉన్నా కానీ ఫస్ట్ పీల్ని తీసేసి మరీ తినండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఎందుకు చెప్పను, ఈ నైఫ్తో దీన్ని నేను పైకి తీసాను. సి ఎలా వచ్చిందో. ఇదంతా మైనమా, ఇటు సైడ్ మైనమే అంటారు. ఇది తినకూడదు. ఇదంతా మన స్టమక్లో వెళ్తే హెల్త్ కోసం యాపిల్స్ తింటాం యూజువల్లీ, కానీ ఇది తింటే ఇలాగ డైరెక్ట్గా తింటే వాష్ చేసుకొని హెల్త్ ఇంకా డ్యామేజ్ అవుతుంది. ఇది స్టమక్లో పంపిస్తే ఏంటి పరిస్థితి? అసలుకే ఎంత కల్తీగా జరుగుతున్నాయి ఫుడ్ విషయంలో. మ్యాక్సిమం నేను అదే చూసింది. అండ్ నేను ఒకటి చూపిస్తాను. అది షో మీకే కళ్ళ ముందు చూసి, అరే బాబ్రే ఏంటిది? తినకండి గాయస్, ఇలా తినకండి ఎట్టి పరిస్థితులు. అసలు ఓపిక చేసుకొని అయినా పైన ఉన్న పీల్ తీసి మరీ తినండి. జ్యూస్ కూడా తాగుతూ ఉంటారు, డైరెక్ట్గా వేస్తుంటారు కదా జ్యూస్లో కూడా. అదే హెల్త్ కోసం ఫ్రూట్స్ తింటాం, హెల్త్ కోసం జ్యూస్ తాగుతాం, వాటిలో ఏంటిది అసలు? ఇదంతా స్టమక్లోకి వెళ్తే ఇంకేమన్నా గాయస్. పీల్ తీసుకొనే తినండి, పీల్ తీసుకోకుండా తినకండి. అలా పీల్ తీసుకోకుండా కడిగాంలే అంటే అలా ఏం పోదు, దీని మీద పోద్ది అనుకుంటే అది భ్రమ మాత్రమే. సో పీల్ తీసుకొని మరీ తినండి. ఎందుకు నిజాలు చెప్తున్నానంటే హెల్త్ ఈజ్ వెల్త్ గాయస్, ప్లీజ్. ఒకవేళ పీల్ తీసుకోలేము తినలేము అంటే నా దగ్గర ఒక చిట్కా ఉంది. ఏంటి తెలుసా? అసలు తినటం మానేయండి ఫ్రూట్స్ని. మరి ఇంకేం చేస్తాం? ఇది తిని హెల్త్ పాడు చేసుకోవటం కంటే పీల్ తీసే తినండి. నోట్ ఇట్. అండ్ మీ ఇంట్లో వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఏముందిలే ఒక్క కాయకి అనుకుంటారు. ఇదంతా పోతే కడుపులోకి కరగటానికి ఇదంతా లోపల ఫస్ట్ డ్యామేజ్ చేస్తుంది. ఇంకా వాటి వల్ల మెడిసిన్ ఇవన్నీ తలకాయ నొప్పులు అవసరం లేదు. కరగడానికి ఎంత టైం పడుతుంది? కరిగించగలం అసలు. ఇఫ్ పాసిబుల్, నేను ఎప్పుడు ఏది కూడా రీల్ షేర్ చేయండి అని అడగలేదు. ఎందుకు అడుగుతున్నానంటే హెల్త్కి సంబంధించింది కాబట్టి. మీ ఇంట్లో కూడా చాలామంది ఇలాగే తినేవాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పినా అర్థం కాకపోతే ఈ రీల్ షేర్ చేయండి. ఎలా ఉందో చూడండి. ఒక్కొక్కసారి మన నైఫ్ లాంగ్ నైఫ్తో కొంచెం తక్కువ రావచ్చు, ఇంత రాకపోవచ్చు. ఎందుకంటే ఈ నైఫ్ లైక్ రొయ్యలు ఏదో నర్వ్ ఏదో లైక్ బ్లాక్ది ఉంటుంది కదా, తీసేదట మా రూమ్మేట్ది. ఇది తనది యూజ్ చేస్తే నాకు ఇలా వచ్చింది అనమాట. సో ప్లీజ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి. ఇలా తినకండి, ఇది తినకండి ప్లీజ్. ఇది లైక్ ఏ విషయం. డబ్బులు పెట్టాడన్నా విషయం కొనుక్కుంటారా? ప్లీజ్ తినకండి. అన్నిటికీ ఉన్నాయి, అన్నిటికీ ట్రై చేశాను. మీరు ఇక్కడ చూసినట్లయితే అన్నిటికీ ట్రై చేసి చెప్తున్నాను మీకు ఇప్పుడు. దీనికి కూడా ట్రై చేశాను. ఇటు సైడ్ మళ్ళీ నేను ఇంకా ఇది ట్రై చేసింది ఆల్రెడీ. ఇదిగో మీకు డస్ట్ కనపడుతుంటుంది. ఇది లేయర్స్గా వస్తుంది వీటి మీద నుంచి. ఇంత లేయర్ దీని మీద ఉందని కూడా మనకు ఐడియా ఉంటుంది. సో ప్లీజ్ పీల్ చేసే తినండి, అంతే. ఒక్కటే కాన్సెప్ట్. యాపిల్ తినాలి అనుకుంటే మొత్తం పీల్ చేసి తినాలి, లేదంటే అసలు తినకుండా ఉండడం మంచిది.